ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మన యొక్క ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్ములు అనేది యాక్టివ్గా ఉన్నాయనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఫోన్ అయితే వాడుతుంటాం, ఒకటి కంటే ఎక్కువ సిమ్ములు అయితే ఉపయోగిస్తుంటాం. అయితే ఈ దృష్టిలో ఉపయోగించుకునే రోజు రోజుకు ఆన్లైన్లో మోసాలు అయితే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆధార్ పైన ఎన్ని సిమ్లు యాక్టివ్గా ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైపోయింది. ప్రభుత్వ వెబ్సైట్ సంబంధించి చూసుకున్నట్లయితే taf.cop.dgtelecom.gov. అనే వెబ్సైట్ని సందర్శించి అందులో ఆధార్ కార్డుకు సంబంధించి ఎన్ని సిమ్లు మనకు లింక్ చేయి ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సిమ్లు యాక్టివ్గా ఉంటాయి, కొన్ని సిమ్లు మనం వాడుకుంటాం, కొన్ని సిమ్లు వాడుకోకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత వివరాలు ఎవరి చేతిలో దుర్వినియోగం కాకుండా జాగ్రత్త అయితే వహించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎంతో అవసరం. చాలా సందర్భాల్లో స్కామర్లకు లేదా సైబర్ మోసగాళ్లకు ఇతర గుర్తింపులను వాడుకొని కొత్త సిమ్లు కూడా తీసుకుంటుంటారు కాబట్టి సో ఈ నేపథ్యంలో మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. మీ ఐడితో యాక్టివ్ చేయబడిన సిమ్ముల వివరాలు, వాటిని ఎలా బ్లాక్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. మీరు ఏ సిమ్ అయితే వాడుతున్నారు ఏంటనేది ఉంచుకొని మిగతా వాటిని బ్లాక్ చేయొచ్చు అనమాట. దీనికి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మీ పేరు నమోదు చేసిన మొబైల్ నెంబర్కి మీరు గుర్తుంచుకోండి. సో ఎందుకంటే దీనికి సంబంధించి అధికార వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, tafcop.dgtelecom.gov. వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి మొత్తం వచ్చేసి 4 రకాల స్టెప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ క్యాప్చర్ కోడ్ అనేది నమోదు చేసి రిక్వెస్ట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్ కార్డు లింక్ అయిన దానికి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత తదుపరి పేజీలో ఐడితో యాక్టివ్ అయినటువంటి మొబైల్ నెంబర్ జాబితాలో కనిపిస్తాయి అనమాట. దాని తర్వాత వచ్చేసి తెలియని నెంబర్లు ఉన్నాయి, అయితే వాటిని మీకు సంబంధించినవి వాటిని రిపోర్ట్ అయితే చేయవచ్చు అనమాట. అంటే మనం వాడుకునే మొబైల్ నెంబర్ ఏదైతే ఉంచి మిగతా వాటిని తొలగించవచ్చు. దీనికి సంబంధించి మొబైల్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కాబట్టి అదే ఆధార్ కార్డు లింక్ చేయబడిన అన్ని నెంబర్ల జాబితాలను వెబ్సైట్లో కూడా చూడవచ్చు. ఎన్ని నెంబర్లు ఇప్పటివరకు తీసుకున్నా, ఎన్ని నెంబర్లు ఉన్నాయి అని చెప్పేసి దీంట్లో వచ్చేసి కనిపిస్తే వాటిని నివేదించి బ్లాక్ కూడా చేయవచ్చు అనమాట. దీనికి దిస్ ఈజ్ నాట్ మై నెంబర్ అని చెప్పేసి నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఎంచుకొని సబ్మిట్ చేస్తే చేయండి. సో ఇక దీనివల్ల మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ నెంబర్ మిగతావన్నీ కూడా బ్లాక్ అయితే అవుతాయి అన్నమాట. సో భారతదేశంలో ఒక ఆధార్తో 9 సిమ్లు యాక్టివ్లో చేయవచ్చు. అయితే మిగతా ప్రాంతాల్లో ఇలా రాష్ట్రాల వారీగా అయితే 6 సిమ్లు, జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో యాక్టివ్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ టెలికాం సంస్థ అయితే వెల్లడించడం జరిగిందనమాట.